Hi, hello, namaste, welcome to Sakshi Sports. This is Karthik. India versus England. అది కూడా మన తెలంగాణలో ఉప్పల్ స్టేడియం వేదికగా ఫస్ట్ మ్యాచ్ జరగబోతోంది. ఈ 5 టెస్ట్ సిరీస్లో భాగంగా ఫస్ట్ మ్యాచ్ మన తెలంగాణలో జరగబోతోంది. ఈ మ్యాచ్కి సంబంధించిన ఎక్స్పర్టీస్ అండ్ అనాలిసిస్ మనతో పాటు విజయ్ ఉన్నారు అందించడానికి, క్రికెట్ కమెంటేటర్ అండ్ అనలిస్ట్. హాయ్ విజయ్, హౌ ఆర్ యూ? హాయ్ కార్తిక్, ఇట్స్ వెరీ ఫెంటాస్టిక్ మూమెంట్. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా టెస్ట్ క్రికెట్ అంటేనే బ్యూటీ క్రికెట్. ఎందుకంటే ఒక క్రికెటర్ కానీ ఒక స్పోర్ట్స్ పర్సన్ కానీ ఎవరికైనా పూర్తి వాళ్ళలో ఉన్న టాలెంట్ కానీ ఎబిలిటీ నిరూపించుకోవడానికి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఏదైనా ఉన్నదంటే అది టెస్ట్ క్రికెట్. ఎందుకంటే రెడ్ బాల్ క్రికెట్, అందులోకి వైట్ డ్రెస్ తోటి ఆడే ఆ గ్రౌండ్లో ఆ ఎన్విరాన్మెంటే అద్భుతంగా ఉంటుంది. అందులోకి మీరు చెప్పినట్టుగా హైదరాబాద్ అండ్ విశాఖపట్నం తెలుగు రాష్ట్రాలలో ఈ స్పెక్టేటర్స్కు, క్రికెట్ లవర్స్కు ఒక పండగ లాంటి వాతావరణం వచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. ఫస్ట్ మెన్షన్ ఒకటే, 5 టెస్ట్ సిరీస్లో భాగంగా నేను ఏదైతే ఇంట్రడక్షన్లో చెప్పానో 5 టెస్ట్ సిరీస్లో భాగంగా ఈ మధ్యకాలం మనం చూసుకుంటున్నాం. మహా అయితే 2 టెస్ట్లో 3 టెస్ట్లో మ్యాచ్లు జరుగుతున్నాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత అండ్ ఈ ఇయర్లో 2024లో 5 టెస్ట్ సిరీస్లు జరగటం ఎలా చూస్తారు? అండ్ దట్టు మన తెలుగు రాష్ట్రాల్లో, ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాలో వైజాగ్ స్టేడియం వేదికగా ఒక మ్యాచ్, సెకండ్ మ్యాచ్, అండ్ ఇక్కడ కూడా ఒక టెస్ట్ సిరీస్ జరుగుతోంది. అది మన తెలంగాణలో ఉప్పల్ స్టేడియం వేదికగా. ఎలా చూస్తారు 5 టెస్ట్ సిరీస్ని? ఈ ఫార్మాట్ని ఎట్లా చూస్తారు మీరు ఇక్కడ? అబ్సల్యూట్లీ ఇట్స్ వండర్ఫుల్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనడానికి కూడా మంచి బ్యూటిఫుల్ పాయింట్ మీరు రేజ్ చేశారు. అది ఎందుకంటే మీరు 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో భాగంగా మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ అది కూడా హైదరాబాద్లో జరగడము ఉప్పల్ స్టేడియంలో. ఎందుకంటే ఉప్పల్ స్టేడియం కొత్తగా ఇప్పుడిప్పుడే టెస్ట్ క్రికెట్కు ఒక మంచి వేదికగా మారుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన 5 టెస్ట్ మ్యాచెస్లో అందులో 4 టెస్ట్ మ్యాచెస్ ఇండియా గెలిచింది, 1 మాత్రమే డ్రా అయింది. ఆ 5లో మరి మొట్టమొదలు బ్యాటింగ్ చేసిన 2 టెస్ట్ మ్యాచెస్ ఇండియా గెలిచింది. సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు కూడా 2 టెస్ట్ మ్యాచెస్ ఇండియా గెలిచింది. సో మెయిన్గా చెప్పాలంటే హైదరాబాద్ క్రికెట్ స్టేడియంలో హైయెస్ట్ స్కోర్ ఏదైతే ఉందో 687 రన్లు. అంటే ఇక్కడ పండగ వాతావరణం, పరుగుల వర్షం అనేది ఇక్కడే ఆల్ ఫార్మాట్స్కు. మీకు తెలుసు కదా, ఐపీఎల్లో, తర్వాత వన్డేలో టెండూల్కర్ స్వయంగా చెప్తుంటాడు, ఇట్స్ మై ఒక స్వర్గధామం లాంటిది హైదరాబాద్ అని చెప్తుంటాడు. సో ఆల్ క్రికెటర్స్ కూడా హైదరాబాద్ వెదర్ను, ఈవెన్ ప్రీవియస్లో అటు లాల్ బహదూర్ స్టేడియం ఉన్నప్పుడు కూడా చక్కటి వాతావరణం ఉండే. అందులోకి మీరు చెప్పినట్టుగా ఈ టెస్ట్ క్రికెట్ వాతావరణము చాలా మంచి అవగాహన. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకు తెలుసు షార్ట్ ఫార్మాట్ క్రికెట్ వచ్చినప్పటి నుంచి కూడా యంగ్స్టర్స్ మెయిన్గా నేర్చుకోవడానికి చాలా లేదు. ఎందుకంటే ఒక క్రికెట్ ఎబిలిటీ మనం అదే చెప్తుంటాం కదా, క్రికెట్ ఫిట్నెస్ కావచ్చు, కాన్సన్ట్రేషన్ కావచ్చు, బ్యాటింగ్, స్టైలిష్ బ్యాటింగ్, డిసిప్లిన్ క్రికెట్ ఎందులో ఉన్నది అని అంటే ఇప్పటి వరకు అది సజీవంగా టెస్ట్ క్రికెట్లో ఉన్నది. ఆ టెస్ట్ క్రికెట్ అనేది ఒక మంచి వేదిక, అవకాశం. అందరు కూడా స్పెక్టేటర్స్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు ఈ మ్యాచ్ ఎంజాయ్ చేయడానికి. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ వాతావరణం మనం తెలుసు కదా, చాలా తక్కువ మంది ఎంజాయ్ చేస్తుంటారు. అందులోకి మన హైదరాబాద్లో జరుగుతుందంటే ఆ క్రికెట్ వాతావరణం ఎప్పుడు కూడా డిఫరెంట్గా ఉంటుంది. మీరు చెప్పినట్టుగానే ఆ టెస్ట్ మ్యాచ్ అంటే ఒక పేషెన్స్ని పరీక్షించే మ్యాచ్ అనమాట. మీరు చెబుతున్నట్టుగా ఇక తెలంగాణలో మనం గతంలో చూసుకుంటే వరల్డ్ కప్లో హైదరాబాద్ని తెలంగాణ మెయిన్గా కొంచెం ఆ వేదిక అనేది లేదు. ఇక్కడ చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు ఇక్కడ వేదిక కల్పించకపోవటం వల్ల. మెయిన్గా ఒక టెస్ట్ సిరీస్ అంటే ఇట్స్ మోర్ దాన్, అంటే ఆ హోదా కల్పించడం, టెస్ట్ సిరీస్ హోదా కల్పించడం అనేది ఇట్స్ నాట్ అ జోక్. బట్ తెలంగాణలో ఆ టెస్ట్ హోదా కల్పించడాన్ని ఎలా చూస్తారు? మెయిన్గా ఈ హైదరాబాద్ పిచ్ గురించే మనం మాట్లాడుకోవాలి. 5 రోజుల టెస్ట్ సిరీస్ కాబట్టి ఈ మధ్య కాలంలో జరిగిన మ్యాచ్లన్నీ మహా అయితే 2 డేస్ 3 డేస్లో మొత్తం మ్యాచ్ అంతా వ్రాపప్ అయిపోతుంది. 5 రోజుల వరకు కొనసాగే అవకాశం ఉందా? పిచ్ స్వభావం ఎలా ఉండబోతోంది? ఓవరాల్గా ఏం చెప్తారు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ టెస్ట్ క్రికెట్లో. ఎందుకంటే మెయిన్గా చెప్పాలంటే టెస్ట్ క్రికెట్ బ్యూటీ అనేది 5 రోజులు జరుగుతూనే అది బ్యూటీ. ఎందుకంటే రీసెంట్గా మనం సౌత్ ఆఫ్రికాలో కేవలం 2 డేస్లోనే మ్యాచెస్ అయిపోవడం, అది టోటల్ డిసప్పాయింట్మెంట్. అంటే ఒక టెస్ట్ క్రికెట్ మరి పూర్తిగా అటు డౌన్ఫాల్ అవుతుందా అన్న రీతిగా కొనసాగుతుంది. అంతకంటే మనం చూస్తే కనుక ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ జరిగిన మ్యాచెస్ కూడా 3 డేస్లో, ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ జరిగిన మ్యాచెస్ కూడా 3 డేస్లో అయిపోతుంది. దానికి కారణం ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే ఆస్ట్రేలియాలో ఒక కొత్త ట్రెండ్ వచ్చింది, మనకు తెలుసు కదా, న్యాచురల్ ఆ వాతావరణం క్రికెట్ పిచ్చెస్కు ఏదైతే ఉంటుందో దాన్ని లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే డ్రాప్ ఇన్ పిచ్చెస్ వచ్చినాయి. ఈ డ్రాప్ ఇన్ పిచ్చెస్ తోటి ఏమవుతుందంటే కొత్తగా క్రికెటర్ దాన్ని ఊహించలేకపోతాడు. ఆ క్రికెట్ కండిషన్స్ ఎలా ఉంటాయి, క్రికెట్ వాతావరణం ఏ రకంగా ఉంటుంది, పిచ్ పైన నేను ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేది అతనికి తెలియదు. ఎందుకంటే అతను స్పిన్ బౌలింగ్, బౌన్సీ వికెట్ ఉన్నదా తెలియనప్పుడు అతను ప్రాక్టీస్ సెషన్ కూడా సరిగ్గా కొనసాగదు. అందులోకి మనము రీసెంట్గా ఇండియాలో జరిగిన వరల్డ్ కప్
ఆ లాస్ట్ ఫైనల్ మ్యాచ్ కూడా పిచ్ పూర్తిగా ప్రవర్తన అవును, ఎవరికి చాలా తెలియదు. విమర్శలు వచ్చినాయి, హైలీ డిసప్పాయింట్ అయిన మ్యాచ్ కూడా. అండ్ మెయిన్గా అలాంటి డ్రాప్ ఇన్ పిచ్చెస్ టెస్ట్ మ్యాచ్ల్లో అది కూడా మన ఇండియాలో అడాప్ట్ చేసే అవకాశం ఉందా? అండ్ ఈ పిచ్ స్వభావం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే రేపు ఎల్లుండి మ్యాచ్ ఉంది కాబట్టి మనం అసలు పిచ్ స్వభావం ఎలా ఉండబోతుంది ఓవరాల్గా? వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే హైదరాబాద్ పిచ్లో బ్యాటింగ్ చాలా చక్కగా అటు స్వర్గధామల్లాగా భావిస్తారు. స్పిన్ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత పేస్ బౌలింగ్ కానీ బౌలర్స్ కూడా మంచి ఎంజాయ్ చేస్తారు. తగ్ ఆఫ్ వార్ అనేది ఉంటుంది. ఒకవేళ బౌలర్ కనుక మంచి రిధంలో బౌలింగ్ చేసి మంచి అటు గ్రిప్ సాధిస్తే కనుక బౌలర్లకు కూడా అటు అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అందులో స్పిన్ ఎక్కువ అనుకూలత ఉన్నది తెలుసు. విశాఖపట్నంలో కూడా స్పిన్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా అటు రాణించిన దాఖలాలు ఉన్నాయి. ఇండియాలో మెయిన్గా చెప్పాలంటే ఇంగ్లాండ్కు ఒక టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పానంటే ఆల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు, అశ్విన్, రవీంద్ర జడేజా వీళ్ళ ఇద్దరి స్పిన్ ఆడడం అంత ఈజీ కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంగ్లాండ్ బ్యాటర్స్ మనకు తెలుసు, జో రూట్ కానీ, బెయిర్స్టో కానీ, బెన్ స్టోక్స్ వీళ్ళందరూ కూడా చాలా అందులోకి బెన్ స్టోక్స్ క్యాప్టెన్సీ లోపల ఇక్కడ ఇది టీం ఇక్కడ ఆడుతున్నది కాబట్టి బెన్ స్టోక్స్ కూడా ఒక ఛాలెంజ్ అనేది డెఫినెట్గా. అంటే 5 టెస్ట్ మ్యాచ్లు కొనసాగుతాయి కాబట్టి వాళ్ళు కూడా సస్టైన్ చేసుకోవాలి. ఇంగ్లాండ్ గురించి మనం చెప్పే అవసరం లేదు, ఎందుకంటే ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ చాలా ఎంజాయ్ చేస్తారు, అందులోకి స్పెక్టేటర్స్ ఎంజాయ్ చేస్తారు. ఇంగ్లాండ్లో ముఖ్యంగా చెప్పాలంటే BBC బ్రాడ్కాస్టింగ్ వాళ్లకు ఒక బాక్స్ అనేది స్టేడియంలో ఏర్పాటు చేస్తారు. సో ఆ బాక్స్ నుంచి వాళ్ళు లైవ్ టెలికాస్ట్ అనేది వాయిస్ తోటి కమెంటరీ చెప్పడం మనము చూస్తూ ఉంటాము. ఈవెన్ వృద్ధులు కూడా ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చి ఎంజాయ్ చేస్తారు. స్పెక్టేటర్స్ చాలా ఎత్తులో వస్తారు కనుక ఇది నిజంగానే ఒక క్రికెట్కు మంచి వాతావరణం. హైదరాబాద్ పిచ్ గురించి మీరు అడిగారు కాబట్టి హైదరాబాద్ పిచ్లో డెఫినెట్గా ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా అటు గెలిచిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి మంచి సెంచరీస్ మంచి స్కోర్ చూసే అవకాశం ఉంది డెఫినెట్గా. అంటే ఫస్ట్ 2 days పేస్కి అనుకూలించి అండ్ నెక్స్ట్ లాస్ట్ 3 days ఏమైనా స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉందా? లేకపోతే స్టార్టింగ్ నుంచే ఫుల్ ఆన్ స్పిన్కి అనుకూలించి దానికి తగ్గట్టుగా స్ట్రాటజీస్ కానీ గేమ్ ప్లాన్ కానీ ఉండే అవకాశం ఉందా? ఒకవేళ టాస్ గెలిస్తే ఏ టీమ్ మెయిన్గా బ్యాటింగ్ ప్రిఫర్ చేస్తుందా, బౌలింగ్ ప్రిఫర్ చేస్తుందా, ఎలా ఉండబోతుంది? వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే హైదరాబాద్ పిచ్ పైన ఆల్రెడీ నేను చెప్పా కదా 2 టెస్ట్ మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్, 2 టెస్ట్ మ్యాచెస్ సెకండ్ బ్యాటింగ్ చేసిన అనుభవం ఇండియాకు ఉంది కాబట్టి ఏది వచ్చినా స్వీకరిస్తారు. అందులోకి ఏ క్రికెట్లోనైనా ఫార్మాట్లో ఫ్రెష్గా బ్యాటింగ్ చేయాలని కోరుకుంటారు. అందులోకి మెయిన్గా చెప్పాలంటే ఇప్పుడు కొత్తగా ఇంట్రొడ్యూస్ అయిన బాస్బాల్ దాని గురించి మనం ఎప్పుడైనా చర్చిద్దాం. బాస్బాల్ కొత్త ట్రెండ్ అనేది వచ్చింది. అది వచ్చిన తర్వాత మనము రీసెంట్గా చూస్తే ఇంగ్లాండ్ ఎప్పుడు కూడా నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లోపల మీకు డిక్లేర్ చేసిన దాఖలాలు లేవు, ఫస్ట్ ఇన్నింగ్లోనే డిక్లేర్ చేస్తున్నారు. సో కొత్త స్ట్రాటజీ అనేది ఇంగ్లాండ్ టీంలో కొత్తగా వచ్చింది. అది దాని గురించి ఎప్పుడైనా మనం స్పెసిఫిక్గా మాట్లాడదాం. పర్టికులర్గా ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే మీరు అన్నాడు ఫస్ట్ అటు ఆఫ్ పిచ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ క్యారిడర్ అయితే ఉందో దాన్నే ఎక్కువగా యూటిలైజ్ చేసుకుంటారు. 3, 4 అవసరమైతే 5 స్లిప్లు కూడా పెడతారు. ఆ కారిడార్ నుంచి ఫస్ట్ కనుక ఒక 4-5 ఓవర్లలో కనుక మంచి మూమెంట్ వచ్చి మంచి చక్కగా బౌలింగ్ కనుక రిధంలో పేస్ బౌలర్స్ వేయగలిగితే కనుక 1-2 వికెట్లు తీసుకుంటే గిట్ట బౌలింగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అదర్వైజ్ ఒక్కసారి కనుక ఎంత మంచి బౌలర్ బౌలింగ్ చేసినా కూడా ఒక బ్యాటర్ కనుక చక్కగా సెటిల్ డౌన్ అయితే మాత్రం ఆపడం చాలా కష్టం అవుతుంది. హైదరాబాద్ లాంటి పిచ్ పైన డెఫినెట్గా టన్స్ ఆఫ్ రన్స్ చేసే అవకాశం ఉంటుంది. మెయిన్గా తెలంగాణలో, ఆంధ్రాలో ఇటు ఉప్పల్ స్టేడియం, అక్కడ వైజాగ్ స్టేడియంలో ఇద్దరికి గుడ్ న్యూస్ అని చెప్పాలి, బ్యాడ్ న్యూస్ కూడా చెప్తా. విరాట్ కోహ్లీ ఈ ఫస్ట్ 2 టెస్టులకి ఆడట్లేదు. నిజంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి ఇది ఒక డిసప్పాయింటింగ్ న్యూసే అని చెప్పాలి. ప్రాబుల్స్ ఆల్రెడీ ప్రకటించేశారు, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేది మీరు చెప్పబోతున్నారు. బట్ కోహ్లీ లేని లోటు అనేది ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్ల మీద ఎలా ఉండబోతోంది? మనకి ఎలా కోహ్లీ లేడు, అక్కడ హ్యారీ బ్రూక్ కూడా ఆడట్లేదు, అండ్ ఎలా చూడాలంటారు అసలు? ఇది నిజంగానే డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో హైదరాబాద్ టీం అందరూ కూడా ఎందుకంటే 100 సెంచరీస్ పూర్తి చేసుకున్నట్టు నా కెరియర్లో అలాంటి మరి విరాట్ కోహ్లీ పర్టికులర్గా హైదరాబాద్లో ఆడకపోవడము కనిపించకపోవడం అనేది స్పెక్టేటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిసప్పాయింట్మెంటే, అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే ఆఫ్ కలర్ అని చెప్పగానే కొంచెం కలర్ తక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. వైట్ డ్రెస్ క్రికెట్, రెడ్ బాల్ క్రికెట్ అయినా కూడా కోహ్లీ కనుక లేకుంటే కొంచెం ఆ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా కోహ్లీ పర్టికులర్గా ఈ మ్యాచ్లో ఆడకపోయినా మిగతా 4 టెస్ట్ మ్యాచ్లో డెఫినెట్గా ఆడే అవకాశం ఉన్నది. ఒకటి మెయిన్గా చెప్పాలంటే కోహ్లీ స్థానంలో ఎవరు వస్తారు ఫర్ ఎగ్జాంపుల్. వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కనుక
పుజారాని తీసుకువచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నాకు ఇప్పటికి గుర్తు, మీరు అన్నారు కోహ్లీ ఆడడం లేదని, నాకు ఇప్పటికి గుర్తు 2019-20 బార్డర్ గవాస్కర్ సిరీస్ ఆస్ట్రేలియాలో జరిగినప్పుడు అది హిస్టారికల్ విక్టరీ. అవును, ఈవెన్ పుజారా ఇంపాక్ట్ అనేది ఎలా ఉందో మనం చూసాం. అది అక్కడ చూసాం. అప్పుడు కూడా లాస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ మనకి అక్కడ విరాట్ కోహ్లీ ఆడలేదు. ఆ 2 టెస్ట్ మ్యాచెస్ విరాట్ కోహ్లీ ఆడకున్నా కూడా అజింక్య రహానే క్యాప్టెన్సీ లోపల కప్పు అనుకున్న ఆ దృశ్యం ఇప్పటికీ మర్చిపోలేము. అది యాక్చువల్గా విరాట్ కోహ్లీ అందుకోవాల్సిన కప్పు. బట్ ఇక్కడ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అతడు లేని లోటు అనేది డెఫినెట్గా మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా కొత్త ప్లేయర్స్ను మరి యూటిలైజ్ చేసుకోవాలి, కొత్త ప్లేయర్స్కి అవకాశం ఇవ్వాలి అన్నప్పుడు డెఫినెట్గా కోహ్లీ నేతృత్వంలోనే కొత్త ప్లేయర్స్కు ఈ జైస్వాల్ కానీ వాళ్ళకి అవకాశం ఉంటుంది. బట్ నేను అనుకుంటాను కదా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కోహ్లీ స్థానంలో పుజారా వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, యాక్చువల్గా మనం ఫస్ట్ ప్రాబుల్ అంటే ప్లేయింగ్ 11 గురించే మాట్లాడుకోవాలి. ప్రాబుల్స్లో ఉన్నారు ఆల్రెడీ 15 to 20 మెంబర్స్ ఉన్నారు. అటు ప్లేయింగ్ 11 గురించే ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. బట్ కోహ్లీ ఫ్యాన్స్ కోసం మాత్రమే ఈ క్వశ్చన్ అనేది కొంచెం ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది, మెయిన్గా కోహ్లీ లేకపోవడం వల్ల మీరు చెప్తున్నట్టుగా పుజారా కానీ జైస్వాల్ కానీ మీరు ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ అట్ ఏ టైం యంగ్ క్యాంపైనర్స్ కూడా ఎక్స్పీరియన్స్ క్యాంపైనర్స్ వర్సెస్ యంగ్ క్యాంపైనర్స్లో ఈ రెండిట్లో టీం కానీ కోచ్ రాహుల్ ద్రావిడ్ కానీ ఎవరిని తీసుకునే అవకాశం ఉంది, ఎక్స్పెరిమెంట్ చేసే అవకాశం ఉందా ఫస్ట్ 2 మ్యాచ్లకి, లేకపోతే ఏంటి మరి ఎలా చూడాలి? ఎక్స్పెరిమెంట్ అనేది డెఫినెట్గా ఎప్పుడు చేస్తారంటే మిడిల్లో చేస్తారు. ఎందుకంటే 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కాబట్టి అయితే విశాఖపట్నము లేకుంటే జస్ట్ తర్వాత జరిగే రాజ్కోట్లోనన్నా ఎక్కడన్నా కొత్త ప్లేయర్స్కి అవకాశం ఇస్తారేమో. బట్ ఫస్ట్ మ్యాచ్లో డెఫినెట్గా ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్లేయరే ఇంక్లూడ్ అవుతాడు ఇందాక నేను చెప్పినట్టుగా. కాబట్టి రాహుల్ ద్రావిడ్ మనకు తెలుసు T20లో అప్పుడు చాలామంది ఇంజ్యూర్ అయినారు మన పాండమిక్ టైంలో. కొత్త ప్లేయర్స్కి అనూహ్యంగా తీసుకువచ్చినప్పుడు కొంతవరకు అటు దానికి కొన్ని డిసప్పాయింట్మెంట్ మూమెంట్స్ కనిపించినప్పటికీ కూడా ఒక డేర్ డెసిషన్ తీసుకున్నాడని. బట్ టెస్ట్ క్రికెట్లో అలా జరగదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆడని క్రికెటర్ను ఇంట్రడ్యూస్ చేసి ఫస్ట్ మ్యాచ్లోనే ఆడిపిస్తారా అనేది అది నిజంగానే ఒక బిగ్ క్వశ్చన్ మార్కే. ఓకే, అండ్ మెయిన్గా కోహ్లీ ప్లేస్ని రీప్లేస్ చేయటం అనేది ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. పుజారా ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎక్స్పీరియన్స్ కమ్ అండర్ కన్సిడరేషన్. బట్ యంగ్ ప్లేయర్కి ఛాన్స్ ఇస్తే, ఒకవేళ యంగ్ ప్లేయర్ ఆ ప్లేస్లో వస్తే ప్రాపర్గా క్యాపిటలైజ్ చేసుకుంటే ఆ యంగ్ ప్లేయర్ కనుక అతని ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది. అండ్ ప్లేయింగ్ 11 అనేది మెయిన్గా ఒక బిగ్ టాస్క్. చాలామంది స్పిన్ ఆప్షన్స్ ఉన్నారు, చాలామంది ఫాస్ట్ బౌలర్ ఆప్షన్స్ ఉన్నారు. అట్ ఏ టైం ఓపెనింగ్ ఎవరు ఉండబోతున్నారు, కేఎల్ రాహుల్ని కన్సిడర్ చేస్తారా? ఎందుకంటే మనకి వికెట్ కీపింగ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ప్లేయింగ్ 11 ఎలా ఉండే అవకాశం ఉంది, పిచ్కి తగ్గట్టుగా ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే ఏంటి మరి ఓవరాల్గా? డెఫినెట్గా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయరు ప్రారంభంలోనే అటు జైస్వాల్ను తీసుకొస్తారంటే లెఫ్ట్ హ్యాండెడ్గా ఒకవేళ ఆయన కనుక వస్తే కనుక ఆయన ఓపెనింగ్ చేయించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే జనరల్గా యంగ్స్టర్స్ ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఓపెనింగ్ ఆడిస్తుంటారు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్లో మనం చూస్తే శ్రేయస్ అయ్యర్ తర్వాత శుభ్మన్ గిల్ వీళ్ళు ఉన్నప్పుడు డెఫినెట్గా లేకుంటే మీరంటే కేఎల్ రాహుల్ తోటి జోడీ కట్టే శుభ్మన్ గిల్ కావచ్చు, లేకుంటే శ్రేయస్ అయ్యర్ వీళ్ళే ఓపెనర్స్గా ఉంటారు. ఇక మిడిల్లో వస్తే మనకు తెలుసు 6 నెంబర్లో రవిచంద్రన్ అశ్విన్ వెస్టిండీస్తో 4 సెంచరీస్ చేసిన అనుభవం ఉన్నది. మనకు టెస్ట్ క్రికెట్లో కానీ ఇటు వన్డేలో కానీ ఎప్పుడు కూడా మిడిల్ ఆర్డర్ కూడా ఈ మధ్యకాలంలో వరల్డ్ కప్ నుంచి మంచి స్ట్రెంత్ అయింది. అందులోకి స్పిన్ డిపార్ట్మెంట్లో మీరు చెప్పినట్టుగా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. పేస్ డిపార్ట్మెంట్లో కూడా కుల్దీప్ ఉన్నారు, జడేజా ఉన్నారు. అంటే ఇక్కడ బ్యాటింగ్ కమ్ ఆల్రౌండర్ని కన్సిడర్ చేసే అవకాశం ఉందా, లేకపోతే మణికట్టు స్పిన్నర్ అయిన కుల్దీప్ని తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఇండియన్ పిచ్చెస్ మీద కుల్దీప్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తారో తెలుసు. ఎట్ ఏ టైం ఇక్కడ జడేజా, అశ్విన్, కుల్దీప్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్లో ఏ ఇద్దరిని కన్సిడర్ చేసే అవకాశం ఉంది? అంటే మీరు ఇరుకుని పెడుతున్నాను కాదు, మీకే కాదు, అక్కడ వాళ్ళకి కూడా పెద్ద టాస్క్ అది. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇవాళ రేపు క్రికెట్ గురించి చిన్న పిల్లవాళ్ళు కూడా డిస్కస్ చేస్తున్నారు, అవగాహన పెంచుకుంటున్నారు. బట్ టెస్ట్ క్రికెట్ గురించి ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకు కొంచెం అవగాహన ఉండకపోవచ్చు. మీరు అడిగిన వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కాబట్టి నేను అందుకే ఇప్పటికి కూడా మర్చిపోను. విశాఖపట్నంలో లాస్ట్ టైం ఇంగ్లాండ్ ఆడినప్పుడు అప్పుడు ఏంటంటే 8 వికెట్లు ఇంగ్లాండ్ చేతిలో ఉండే, ఇంగ్లాండ్ గెలిచే అవకాశం కూడా ఉండే. లాస్ట్ డే అది పర్టికులర్గా అప్పుడు కొంచెం ప్రాబ్లం ఉండే. ఉన్నప్పుడు కూడా 90 ఓవర్స్ బౌలింగ్ చేయాలి అన్న టైంలో నిజంగానే బౌలింగ్ ఎవరిని చేశారంటే మరి రవీంద్ర జడేజా అండ్ అశ్విన్ వీళ్ళిద్దరు కూడా జస్ట్ 1 ఓవర్లో 21 ఓవర్స్ వేశారు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు అన్నట్టుగా ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉన్నది. రవీంద్ర జడేజా మంచి టర్న్ లెఫ్ట్, తర్వాత రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ ఆల్రౌండర్. ఇద్దరు బ్యాటింగ్ ఆల్రౌండర్సే.
తర్వాత మెయిన్గా చెప్పాలంటే వీళ్ళ ఇద్దరినే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడిస్తారు. కుల్దీప్ యాదవ్ నెక్స్ట్ విశాఖపట్నం నుంచో లేకుంటే రాజ్కోట్ నుంచో డెఫినెట్గా అశ్విన్ తోటి జతపడతాడని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై వ్యూ. ఓపెనర్స్ ఎవరు ఉండబోతున్నారు? కేఎల్ రాహుల్ని కన్సిడర్ చేసే అవకాశం ఉందా? యంగ్స్టర్స్ లైక్ సుమన్ గిల్ ఉన్నాడు, జైస్వాల్ ఉన్నాడు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేని అండ్ అప్పుడే అప్కమింగ్ క్యాంపైనర్స్ కొంతమంది ఉంటారు. వీళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు దాన్ని ప్రాపర్గా క్యాపిటలైజ్ చేసుకుని ఇక మున్ముందు ఇండియన్ క్రికెట్కి రిప్రజెంటేటివ్స్గా అంటే రిప్రజెంట్ చేయడానికి వీళ్ళకి అవకాశం ఇస్తే, ఎందుకంటే ఇంగ్లాండ్ టీమ్ ఇస్ నాట్ ఎ జోక్. ఇంగ్లాండ్ మీరు చెప్తున్నట్టుగా వాళ్ళ టెస్ట్లకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళనే మనం అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఇక్కడ ఎవరిని కన్సిడర్ చేసే అవకాశం ఉంది? కేఎల్ రాహుల్కి ఏమన్నా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా ఫస్ట్ మ్యాచ్కి? లేకపోతే జైస్వాల్ కానీ సుమన్ గిల్లో వీళ్ళలో ఎవరినన్నా కన్సిడర్ చేసే అవకాశం ఉందంట? జైస్వాల్ ఒకవేళ కనుక వస్తే కనుక టీంలోకి కేఎల్ రాహుల్ తోటి ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక కొత్త ప్లేయర్ ఆడుతున్నాడంటే అతనికి ఒక దిశ నిర్దేశము ఆన్ గ్రౌండ్లో ఆడేటప్పుడు అతను కొన్ని సూచనలు చేయాలంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ జైస్వాల్ ఈజ్ ఎ టెంపర్మెంట్ ప్లేయర్. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అంటే జైస్వాల్ ఈజ్ ఎ గ్రేట్ క్రికెటర్. అతడు వచ్చిన ప్రదేశం నుంచి అతడు స్ట్రగుల్ అయిన విధానం అవన్నీ చూస్తే కనుక నిజంగానే ఒక ప్లేయర్స్ అందరు కూడా ఇన్స్పైర్గా ఉంటాడు. బట్ ఏంటంటే యాక్చువల్గా అతనిలో ఒక చిన్న టెంపర్మెంట్ ఏంటంటే మనము లాస్ట్లో మనం ఒక రకంగా ఆలోచిస్తే మనకు రిషబ్ పంత్ లేని లోటు చాలా కనిపిస్తుంది వికెట్ కీపర్గా. రిషబ్ పంత్ దగ్గర మంచిగా ఆడుతున్న టైంలో ఒక 40-50 ఏగానే ఎందుకో టెంపర్మెంట్ చూపించి ఎక్కడో క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతాడు. ఇదే సేమ్ జైస్వాల్లో మనం చూస్తున్నాం. సో అందుకే షార్ట్ ఫార్మేట్లో అది. బట్ టెస్ట్ క్రికెట్లో అతడు వచ్చి కొన్ని మ్యాచెస్ ఆడిన తర్వాత అనుభవం గెయిన్ చేసిన తర్వాతనే అతన్ని నాకు తెలిసి ఎక్స్పెరిమెంట్ చేస్తారేమో అనిపిస్తున్నది. బట్ ఏదైనా కానీ అతనైతే టీంలో మొత్తానికి కనిపిస్తున్నాడు అంటే అతనికైతే డెఫినెట్గా అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా దాన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. నేను అనుకుంటా అంటే విరాట్ కోహ్లీ వచ్చిన తర్వాతనే అతనికి అవకాశం దొరుకుతుంది అనిపిస్తుంది. మెయిన్గా మీరు చెప్తున్నట్టుగా ఒకవేళ జైస్వాల్ని కన్సిడర్ చేస్తే ఇక్కడ కేఎల్ రాహుల్ మనం చూసాం ఓ పార్ట్ టైం కీపర్ లాగా వాడుకుంటున్న సందర్భం ఉంది. అట్ ఏ టైం మనకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కేఎల్ రాహుల్ ఉన్నాడు, ధ్రువ్ ఉన్నారు, అలానే కాకుండా ఇంకో కొంతమంది ఆప్షన్స్ కూడా ఉన్నారు అనమాట. భరత్ ఉన్నారు, కేఎస్ భరత్. వీళ్ళ ముగ్గురులో ఈ ప్లేస్లో ఎవరిని కన్సిడర్ చేసే అవకాశం ఉంది? కొత్త ప్లేయర్కి ఛాన్స్ ఇచ్చి వాళ్ళ కాన్ఫిడెన్స్ని కానీ వాళ్ళ పేషెన్స్ అంటే వాళ్ళకు ఒక మోటివేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళకు కూడా అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా పంత్ లేని లోటు ఒక యంగ్స్టర్ని మనం ఎంకరేజ్ చేస్తే ఒక లాంగ్ రన్ ఉంటాడు. అలా కన్సిడర్ చేసే అవకాశం ఉందా లేకపోతే ఏంటి అసలు? అబ్సల్యూట్లీ మీరు చెప్పిన ఇది వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే రిషబ్ పంత్ లేని లోడ్, మీరు ఇంతకుముందు విరాట్ కోహ్లీ లేని లోడ్ ఎవరు పూరుస్తారంటే అది ఎవరు కూడా పూర్చలేరు యాక్చువల్గా. అట్లానే రిషబ్ పంత్ తక్కువ టైంలో కూడా అంత గ్రేట్ ఎబిలిటీ బ్యాటింగ్లో, తర్వాత అతని యొక్క వికెట్ కీపింగ్లో మెలకువలు నేర్చుకున్నాడు చాలా. తర్వాత ఇషాన్ కిషన్ షార్ట్ ఫార్మేట్లో అతను కూడా మంచి మెలకువలు నేర్చుకుంటున్నాడు. బట్ ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే భరత్, అతనికి ఎక్కువ అవకాశాలు ఇస్తారు టెస్ట్ క్రికెట్లో. అతడు కనుక సక్సెస్ఫుల్గా చక్కగా మంచి కాన్సన్ట్రేట్ చేస్తే కనుక డెఫినెట్గా అతనికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ధ్రువ్ కూడా ఉన్నాడు, అతను కూడా అడపతడప అవకాశాలు వస్తే యూటిలైజ్ చేసుకుంటే అతడు కూడా మంచి బెంచ్ స్ట్రెంత్లో ఉంటాడని నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు మనం ప్లేయింగ్ 11 ఇండియా ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకున్నాం. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది. ఆల్రెడీ జోయ్ రూట్ ఎక్స్పీరియన్స్ క్యాంపైనర్, ఇండియా పిచ్ల మీద ఎలా ఆడతాడో తెలుసు. అట్ ఎ టైమ్ ఈజ్ అన్ ఆల్రౌండర్, స్పిన్ బౌలర్ కూడా. ఆ ఇంపాక్ట్ కూడా మన మీద ఉండే అవకాశం ఉంది. అండ్ మెయిన్గా మన దగ్గర ఎంతమంది స్పిన్ ఆప్షన్ ఉన్నారు దానికంటే స్పీడ్ బౌలర్స్ తీసుకుంటే దాదాపు 5 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. స్పిన్ కూడా దాదాపు 6 స్పిన్నర్స్ ఉన్నారు. వాళ్ళని ఈ ప్రాబబుల్స్లో ఎవరుండే అవకాశం ఉంది? అండ్ ప్లేయింగ్ 11 ఫైనల్గా ఎలా ఉండే అవకాశం ఉందంటారు ఇంగ్లాండ్ లోపల? ఎక్స్పీరియన్స్డ్ చాలామంది ఉన్నారు. అందులోకి మీరు అన్నట్టుగా బ్రూక్స్ ఆడడం లేదు, లీచ్ వస్తున్నాడు అతని స్థానంలో. మెయిన్గా చెప్పాలంటే జో రూట్ గురించి మాట్లాడారు. జో రూట్ ఈజ్ ఎ టెర్రిఫిక్ ప్లేయర్. అందులోకి అగైనెస్ట్ ఇండియా 2500+ రన్స్ చేసినాడు. అందులోకి అతని లాంటి ప్లేయర్ అక్కడ ఉన్నాడు అని అంటే డెఫినెట్గా అదొక వాల్ అన్నట్టే, ఒక ఎండ్ పూర్తిగా అటు నిలువరించినట్టుగానే చెప్పుకోవచ్చు. అందులోకి మనము బ్రాండన్ మెక్కలం, తర్వాత మీకు మధ్యలో వస్తే గిట్ట బెన్ స్టోక్స్ యాజ్ ఎ క్యాప్టెన్గా టెర్రిఫిక్ ప్లేయర్స్ అందులో ఇంగ్లాండ్లో ఉన్నారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉన్నదానిలో సందేహం లేదు. బౌలర్స్ విషయంలో మాట్లాడితే కూడా ఆండర్సన్ కావచ్చు, తర్వాత బెన్ స్టోక్స్, చాలా మంది ఉన్నారు. ఆప్షన్స్ బౌలింగ్లో కూడా చాలా బ్రహ్మాండమైన ఆప్షన్స్ ఇంగ్లాండ్ వద్ద ఉన్నది. ఇంగ్లాండ్లో మెయిన్గా చెప్పాలంటే పేషెన్స్ చాలా ఉంటుంది. టెస్ట్ క్రికెట్ వచ్చిందంటే
డెఫినెట్గా ఒక మంచి పేషెంట్గా బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చేస్తారు. ఇది ఒక ఛాలెంజింగ్ ఇంగ్లాండ్కు. ఎందుకంటే లాస్ట్ 12 మ్యాచెస్లో కనుక ఇండియా ఇక్కడ చూస్తే కనుక 4 మ్యాచెస్ టెస్ట్ మ్యాచెసే ఓడిపోయింది. అందులోకి విన్నింగ్ పర్సెంటేజ్ ఇండియాకు చాలా అద్భుతంగా ఉన్నది. కాబట్టి ఇంగ్లాండ్ తోటి ఎప్పుడు కూడా తక్కువ అంచనా ఇండియా వేయద్దు, తర్వాత ఇండియాను తక్కువ అంచనా వేసి ఎప్పుడు కూడా ఇంగ్లాండ్ కూడా ఆడద్దు. మెయిన్గా ఇండియన్ పిచ్చెస్ అంటే హోమ్ అడ్వాంటేజెస్ చాలా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే పిచ్ స్వభావం అనేది రోజు రోజుకు మారుతూ ఉంటుంది. ఈ స్పిన్నర్ల ఇంపాక్ట్ అనేది ఇంగ్లాండ్ టీం మీద ఎలా ఉండబోతోంది, దానికి తగ్గట్టుగా వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది? ఆల్రెడీ మొన్నే వచ్చేసారు ఇంగ్లాండ్ ప్లేయర్స్. ఆల్రెడీ వాళ్ళు ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశారు. కొంతమంది మన లోకల్ యంగ్ హైదరాబాదీ స్పిన్నర్స్తో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఏంది మరి ఎలా ఉండబోతోంది? ఇంటర్నేషనల్ వర్సెస్ ఇప్పుడు ఈ లోకల్ స్పిన్నర్స్కి ఇంటర్నేషనల్ స్పిన్నర్స్కి చాలా తేడా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ కమింగ్ టు ప్లే అనమాట. ఎలా చూస్తారు అసలు ఓవరాల్గా? ఆఖరికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇదొకటి మనం చర్చించాలి డెఫినెట్గా. ఒక ట్రెడిషన్ అనేది కొనసాగింది, ఒక ట్రెండ్ అనేది కొనసాగింది అంటే సచిన్ టెండూల్కర్ తోటి కొనసాగింది. ఎందుకంటే టెండూల్కర్ పర్టికులర్గా ఏదైనా గ్రౌండ్కి వెళ్తే ఆ గ్రౌండ్ యొక్క ప్రవర్తన ఏ రకంగా ఉంటుంది, దానికి అనుగుణంగా ఇండివిజువల్గా అలాంటి బౌలర్స్ను తెప్పించుకొని ప్రాక్టీస్ చేసేదన్నట్టు. అట్లానే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంగ్లాండ్ ప్లేయర్స్ అందరూ కూడా వచ్చాడు లోకల్ ప్లేయర్స్ తోటి ఎక్కువగా అటు. ఎందుకంటే లోకల్ ప్లేయర్స్లో కూడా మనం అనుకుంటాం కదంటే వాళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న ఎబిలిటీ ఉన్న బౌలర్సే చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ అవకాశం దొరకకుండా కూడా మంచి టర్న్ వేసే బౌలర్స్ను ఎక్కువగా పిక్ చేసుకొని ఆ పిచ్ కనుక స్పిన్కి ఎక్కువగా అడ్వాంటేజ్ ఉన్నదంటే స్పిన్ బౌలింగ్ ఆడతారు. లెగ్ కానీ అటు ఆఫ్ కానీ చక్కగా బ్రేక్ తోటి బౌలింగ్ చేసే బౌలర్స్ తోటి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బిఫోర్ మ్యాచ్ మీరు ఎంత గ్రేట్ ప్లేయర్ అయినా కూడా పర్టికులర్గా ఆన్ గ్రౌండ్ మీరు ఇంకొక గంట 2 గంటలకు దిగుతున్నారు అన్నప్పుడు మాత్రం ఆ ప్రాక్టీస్ ఏదైతే చేస్తామో ప్రాక్టీస్ సెషన్లో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రాటజీ తోటే పర్టికులర్ బౌలర్లను పిక్ చేసుకొని వాళ్ళు ప్రాక్టీస్ కొనసాగిస్తారు. ఈవెన్ ఇండియన్ ప్లేయర్స్ కూడా చాలామంది ఇండివిజువల్గా అదే రకంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అండ్ ఆఖరిగా ఈ టెస్ట్ ఇంపాక్ట్ అనేది ఈ 5 టెస్ట్ సిరీస్లో భాగంగా యంగ్ ప్లేయర్స్కి ఎక్కువ అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఆల్రెడీ కనిపిస్తున్నాయి. ఈ ఇంపాక్ట్ అనేది యంగ్ ప్లేయర్స్ కాన్ఫిడెన్స్ మీద కానీ వాళ్ళ పేషెన్స్ లెవెల్స్ మీద కానీ అప్కమింగ్ ఇండియాని రిప్రజెంట్ చేయడంలో ఎలా ఉపయోగపడుతుందంటారు? అసలు ఈ మ్యాచ్ అనేది యంగ్స్టర్స్కి ఎలాంటి ప్లాట్ఫామ్ ఇవ్వబోతుందంటారు అసలు? ఎందుకంటే యంగ్స్టర్స్కు చాలా చాలా పేషెన్స్ ఎందుకు టెస్ట్ క్రికెట్లో వస్తుందంటే మెయిన్గా చెప్పాలంటే షార్ట్ ఫార్మేట్ క్రికెట్లో జస్ట్ డౌన్ ద లెగ్ స్టంప్ పోతే అది వైడ్ బాల్. అలాంటప్పుడు ఏంటి కదంటే బౌలర్లో కూడా నిజంగానే రిధమ్ రాబట్టుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. రిధమ్ రాబట్టుకోవడానికి ఏ రకంగా వర్క్ చేయాలి అనేది టెస్ట్ క్రికెట్లో ఒక బౌలర్ నేర్చుకుంటాడు. పిచ్ పైన నా ఎబిలిటీ ఎంత ఉన్నది, ఏ స్పాట్లో టర్న్ ఎక్కువ ఉన్నది, ఏ స్పాట్లో అటు ఎక్స్ట్రా బౌన్స్ ఉన్నది, ఏ స్పాట్లో పర్టికులర్గా నేను వేస్తే బ్యాట్స్మెన్ డిఫికల్ట్గా ఆడుతున్నాడు అనేది స్పిన్ డిపార్ట్మెంట్లో స్పిన్ బౌలర్లకు ఎక్కువగా అటు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. అందులోకి బ్యాట్స్మెన్ విషయం మనం చెప్పే అవసరం లేదు. బ్యాట్స్మెన్ ఏ బాల్ పడ్డా కూడా ఆచి తూచి బ్రహ్మాండంగా వికెట్ పైన నిలదొక్కొని బ్యాక్ ఫుట్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, ఫ్రంట్ ఫుట్ ఎక్కువగా చూస్తాం, ఫుట్ వర్క్ ఎక్కువగా చూస్తుంటాం. క్లాసిక్ క్రికెట్, ఒక డిసిప్లిన్ క్రికెట్. జస్ట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ పిచ్ ఏంటంటే దాన్ని కవర్ డ్రైవా, స్క్వైర్ కట్టా ఏది ఆడాలి, తర్వాత జస్ట్ అలా వికెట్ బౌన్స్ అయిందంటే దాన్ని పుల్ చేయన్నా, లేకుంటే డౌన్ ద లెగ్ సైడ్ పంపించన్నా, లేకుంటే మిడ్ వికెట్ సైడ్ ఆడన్నా, స్ట్రేట్ బౌలర్ ఆడన్నా, ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్ కాఫీ బుక్ క్రికెట్ ఏదైనా ఉన్నది అని అనుకుంటే అలాంటి క్రికెట్ ఏదైనా చూడాలంటే మనం కేవలం టెస్ట్ క్రికెట్లో చూస్తాం. అందులోకి ఇంగ్లాండ్ ఆడుతున్నది కాబట్టి ఆ డిసిప్లిన్ క్రికెట్ ఇంకా ఇప్పటికీ సజీవంగా ఇంగ్లాండ్ ప్లేయర్స్లో ఉన్నది. బట్ సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి చూస్తున్నాం షార్ట్ ఫార్మేట్ క్రికెట్ ఇంపాక్ట్ ఎక్కువగా. జో రూట్ లాంటి ఒక క్లాస్ ప్లేయర్ మనం రివర్స్ స్వీప్ ఆడడం మనం చాలా తక్కువ చూస్తాం. ఆ టెస్ట్ క్రికెట్లో కూడా ఈ మధ్య ఆడుతున్నాడు. ఆ ఇంపాక్ట్ నుంచి బయటపడాలి డెఫినెట్గా. ఎందుకంటే మనం అప్పుడు ఒక్కొక్కసారి ఆలోచిస్తే పీటర్సన్ కూడా ఇప్పుడు రేర్గా ఆడేది. మైక్ గ్యాటింగ్ 1987లో కూడా ఒకసారి ఆడాడు, అది వరల్డ్ కప్పే చేయాల్సుకున్నాడు. సో అట్లాంటి క్రికెట్ అనేది టెస్ట్ క్రికెట్లో మనం ఉండకుండా పర్ఫెక్ట్ డిసిప్లిన్ క్రికెట్ ఏ రకంగానైతే ఓల్డెన్ డేస్లో ఉండేనో అదే రకమైన క్రికెట్ కొనసాగితే ఇప్పటికి కూడా 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అంటే మామూలు విషయం కాదు. అలాంటిది మన ఇండియాలో కొనసాగుతున్నదంటే ఎందుకంటే 2 మ్యాచెస్ సిరీసు, 3 మ్యాచెస్ సిరీసు, 4 మ్యాచెస్ సిరీసు ఈ మధ్యకాలంలో మనం బాగా చూస్తున్నాం. బట్ 5 టెస్ట్ మ్యాచ్లు అని అంటే అది ఇండియన్ ప్లాట్ఫామ్ మీద మనకు ఒక మంచి అవకాశం. ఇండియన్ ప్లేయర్స్కి యంగ్స్టర్స్కు మంచి అవకాశం. సజీవంగా ఉండాలి అంటే పర్టికులర్గా టెస్ట్ క్రికెట్నే కాపాడుకోవాలి అంటే మాత్రం నిజంగానే ఇది ఒక శుభసూచకం అని చెప్పాలి 5 టెస్ట్ మ్యాచ్. నిజంగా మీరు చెప్తున్నట్టుగా ఈ షార్ట్ ఫార్మాట్ గురించి చెప్పారు కాబట్టి ఇది టెస్ట్ క్రికెట్ అనేది ఒక మంచి ప్లాట్ఫామే. బట్
మొన్నటి వరకు T20 మ్యాచెస్ ఆడిన ఈ యంగ్ ప్లేయర్స్ కానీ ఇప్పుడు రోహిత్ శర్మ కానీ ఈ చేంజ్ ఓవర్కి అడాప్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు మనం రోహిత్ శర్మ చూస్తున్నాం, స్టార్టింగ్లో అగ్రెసివ్గా ఆడి వికెట్లు చేజార్చుకున్న సందర్భం ఉంది. అండ్ థర్డ్ T20కి వచ్చేసరికి 100 కొట్టాడు. అది పక్కన పెడితే ఇక్కడ కూడా సేమ్ అలాంటి పొరపాటు జరిగే అవకాశం ఉందా ఈ చేంజ్ ఓవర్లో? ఏంటి దీన్ని ఎలా అడాప్ట్ అయ్యే అవకాశం ఉంది ఆఖరిగా? ఎందుకంటే మీరు మెన్షన్ చేశారు కాబట్టి నేను అడుగుతాను. ఇది వెరీ టఫ్ క్వశ్చన్ సమ్ టైమ్స్ కొంతమందికి, బట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. యాక్చువల్గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇండియన్ క్రికెట్లో ఒక బ్యూటీ మనకు చూస్తూ ఉంటాం. ఆల్ ఫార్మాట్స్ ఆడే క్రికెటర్స్ ఎక్కువగా కనిపిస్తుంటారు. బట్ ఒక్కటి డెఫినెట్గా నేను ఎవరికి చెప్తున్నా అంటే రూరల్ క్రికెట్లో ఎవరైతే క్రికెటర్స్ ఇప్పుడు యంగ్స్టర్స్ ఆడుతున్నారో ఇది చాలా వ్యాలిడ్. ఎందుకంటే మీరు ఎప్పుడన్నా బస్సులో ప్రయాణం చేసినప్పుడు కానీ, లేకుంటే బైక్ మీద వెళ్ళినప్పుడు కానీ, ఈవెన్ పర్టికులర్గా ట్రైన్లో జర్నీ చేసినప్పుడు కానీ, ఎప్పుడన్నా ఒక సెకండ్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ట్రైన్ ఆగిందంటే అక్కడ ఒక క్రికెట్ ఆడుతున్న దృశ్యం మీకు కనిపిస్తే అందులో ప్రతి బాల్ కూడా హిట్ చేస్తుంటారు, అడ్డదిడ్డంగా ఆడుతుంటారు, అసలు క్రాస్ బ్యాట్తో ఆడుతుంటారు. అదేంటంటే షార్ట్ ఫార్మాట్ క్రికెట్ ఇంకా ఇంపాక్ట్ అనేది మైండ్లో పిల్లలకు ఉన్నది. అవును. టెస్ట్ క్రికెట్లో ఎట్లా ఆడతారు, ఎంత డిసిప్లిన్గా ఉంటుంది, నిలదొక్కోవాలి. ఇప్పుడు షార్ట్ ఫార్మేట్లో కూడా ఒక్కొక్కసారి నిలదొక్కునే పరిస్థితి వస్తే నిలదొక్కలేకపోతారు, ఎందుకంటే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ అనేది షార్ట్ ఫార్మేట్లో ఉంటుంది. బట్ ఇండియన్ ఇప్పటికీ సోకాల్డ్ ఈ మన జనరేషన్ వరకు ఇప్పుడు కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ ఈ జనరేషన్ వరకు ఆడుతున్న క్రికెటర్స్లో మైండ్ని ట్యూన్ చేసుకొని T20 ఎలా ఆడాలి, 50 ఓవర్స్ ఎలా ఆడాలి, టెస్ట్ క్రికెట్ ఎలా ఆడాలి, ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు డెఫినెట్గా ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి ఆడుతున్నారు. బట్ మీరు అనేది జైస్వాల్ ఆడితే మరి బయటపడుతుంది, ఎందుకంటే అతను మైండ్ సెట్ ఎట్లా ఉన్నదా, నిలదొక్కుంటాడా లేదా అనేది, ఈ ఇంపాక్ట్ అనేది దీన్ని బయటపడితే మాత్రం అతను కూడా ఒక గ్రేట్ క్రికెటర్గా ఆల్ ఫార్మాట్స్లో దొక్కునే వాళ్ళు. అలాంటి ప్లేయర్స్ అన్ని ఫార్మాట్లో ఆడే బౌలర్స్ కానీ, స్పిన్ బౌలర్స్ కానీ, పేస్ బౌలర్స్ కానీ వీళ్ళందరూ రావాలంటే మాత్రం అదొక ఛాలెంజింగ్గా ఉంటుంది. అదర్వైజ్ టెస్ట్ క్రికెట్కి ఒక టీం సెపరేట్గా, T20కి ఒక టీం సెపరేట్గా, వన్ డేకి ఒక టీం సెపరేట్గా ఇన్ ఫ్యూచర్లో అట్లాంటి మైండ్ సెట్ ఉండి అట్లా ఆడేవాళ్ళు మాత్రమే ఉండాల్సిన పరిస్థితి ఇన్ ఫ్యూచర్లో రావచ్చు. ఒకవేళ ఆల్రెడీ కొన్ని ప్రపోజల్స్ వస్తున్నాయి కూడా, అదే చెప్తున్నారు ఆల్రెడీ చాలా మంది ఇలా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది ప్లేయర్స్కి అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. అంటే ఒక ప్లేయర్ని కన్ఫైన్ చేయకోకుండా డిఫరెంట్ ఆపర్చునిటీస్ చాలా మందికి ఇస్తూ ఉండంటే మనం కావాలంటే షఫుల్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఆపర్చునిటీస్ పెరుగుతాయి అన్నట్టుగా కొంతమంది వాదన ఉంది. లేదు టెస్ట్ సిరీస్లకు కొంతమంది దూరం చేస్తున్నారు అన్న కొంతమంది వాదన ఉంది. అంటే మనం ప్రోస్ చూసుకోవచ్చు, కాన్స్ చూసుకోవచ్చు అనమాట. అండ్ ఆఖరిగా మీ ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది ఈ 5 టెస్ట్ సిరీస్లకి? ఇది హాట్ ఫేవరెట్స్ ఇండియా అయినా కూడా మీరు చెప్తున్నట్టుగా ఇంగ్లాండ్ ఏ మాత్రం తక్కువ అంచనా వేయకూడదు అన్నట్టుగా మీరు చెప్తున్నారు. ఆఖరికి మీరు ఏం చెప్తారు? వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనిషి జీవితంలో మనిషి ఏ రకంగానైతే అన్ని పహలు అంటారు ఇంగ్లీష్లో, అన్ని రకాల టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ను ఎట్లా అయితే అడాప్ట్ చేసుకొని లైఫ్లో జీవిస్తుంటాడో క్రికెట్ కూడా అలాంటిది. ఓకే, సమ్ టైమ్స్ మనం ఒక్కొక్కసారి హరిబరి లోపల ఎక్కడికో మీరు ప్రయాణం చేయాలి అన్నప్పుడు ట్రాఫిక్లో వెళ్ళిపోవాలంటే మీరు చాలా వేగంగా బైక్ నడపడము, ఒక్కొక్కసారి అది T20 ఫార్మాట్, అవును, అది ఒక్కసారి ఉపయోగపడుతుంది. ఇంకా వన్ డేలో అప్పుడప్పుడు ఇంకా టైం ఉంది కదా, ట్రాఫిక్ లేదు కదా, హాయిగా ఆనందంగా వెళ్దామని మైండ్ అప్పుడే ట్యూన్ చేసుకుంటుంది, హ్యాపీగా పోవచ్చు అని. తర్వాత టెస్ట్ క్రికెట్ పూర్తి పేషెన్స్గా 100% నేను కేవలం ట్రాఫిక్ లేని రోడ్లోనే ప్రయాణం చేస్తా, నిర్మలంగా ఉంటా, మైండ్ సెటప్ ఇలానే ఉంచుకుంటా అన్న టైప్ ఆఫ్ క్రికెట్ అది అన్నట్టు. మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం చెప్పలేమో. ఒక్కొక్కసారి మనం చక్కగా ఆడుతున్న టైంలో అనూహ్యంగా ఒక బాల్ బౌన్స్ అయిందంటే అది ఎడ్జ్ తీసుకొని క్యాచ్ వెళ్తుంది. సో మనిషి జీవితంలో ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఏదైతే తెలియదు. పిచ్ ప్రవర్తన ఒక్కొక్కసారి అనూహ్యంగా సెషన్ బై సెషన్ కూడా మారుతుంది. టెస్ట్ క్రికెట్లో ఇది కూడా మాట్లాడాలి మనం. మార్నింగ్ సెషన్ ఒక రకంగా ఉంటుంది, మధ్యాహ్నం ఒక రకంగా ఉంటుంది, ఈవినింగ్ ఒక రకంగా ఉంటుంది. సో సెషన్ బై సెషన్ కూడా ఈ రకంగా పిచ్ ప్రవర్తన మారుతుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని చక్కటి ప్రాక్టీస్ చేసి ఏకాగ్రత అనేది నిలుపుకొని చక్కగా ఆడితే టెస్ట్ క్రికెట్ ఇంకా నిలదొక్కుంటుంది. అందులోకి మెయిన్గా చెప్పాలంటే మనము క్రికెట్ గురించి ఇలా చర్చించుకుపోతే ఎన్నో పాయింట్ ఆఫ్ వ్యూలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనకు తెలుసు కదా, ఒకవేళ కనుక లైట్ ఫెయిల్ అయితే మరి ఏం చేయాలి, లైట్ డిమ్ అయిపోయింది, బ్యాట్స్మెన్కి ఆప్షన్ ఉంటుంది, నాకు బాల్ సైట్ అయితలేదు, 1-2 వికెట్లు చేతిలో ఉన్నాయి. నాకు ఇప్పటికి గుర్తు 2007 లోపల ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నది. అప్పుడు 2 వికెట్లు తీసుకుంటే సరిపోతుంది. అనిల్ కుంబ్లే బౌలింగ్ చేస్తున్నాడు, టెర్రిఫిక్ టర్న్ అవుతున్నది బాల్. ఇంకా బహుశా నేను అనుకుంటా ఒక 1 అవర్ ఆట మిగిలి ఉన్నది. బట్ వాళ్ళు ఏమన్నారంటే యాక్చువల్గా మాకు బాల్ సైట్ అయితలేదు, మేము ఆడని అన్నారు. అనడంతో వాళ్ళు అన్నారు అంటే ఇక్కడ ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి, ఫ్లడ్ లైట్స్ వేసి ఆడిస్తామన్నారు. లేదు ఆ రూల్ లేదు క్రికెట్లో అని అన్నారు. అప్పుడు ఏమైంది, అనూహ్యంగా ఫ్లడ్ లైట్స్లో కూడా ఒకవేళ 1 అవర్ హాఫ్ అన్ అవర్ డిలే అయితే ఆ రూల్ ప్రకారంగా కూడా ఆడాలి అని ఒక కొత్త రూల్ తీసుకువచ్చారు.
అదే సో క్రికెట్లో కూడా ఇన్ ఫ్యూచర్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా టెస్ట్ క్రికెట్లో మారద్దనే కోరుకుంటాను. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ బ్యూటీ అనేది ఇప్పటికి సజీవంగా ఉన్నదంటే ఆ వైట్ డ్రెస్, ఆ రెడ్ బాల్, ఆ వైట్ స్క్రీన్, సైడ్ స్క్రీన్, ఇవన్నీ కూడా అట్లా ఉంటేనే బాగుంటుంది సజీవంగా, అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. అది ఒక బ్యూటీ. ఎందుకంటే బ్యాట్ ఒక గవాస్కర్ కూడా 3 రోజులు 4 రోజులు ఆడేది, కేవలం 3-4 రోజులు ఆడినా కూడా 40 రన్లు 50 రన్లు మాత్రమే ఆడేది. బట్ ఒక క్రికెటర్గా కనుక మీరు గ్రౌండ్లో వెళ్ళి డిఫెన్స్ చక్కగా ఆడుతున్నారు, బౌలర్లు అలవగొడుతున్నారంటే ఆ ఎంజాయ్మెంట్ అనేది బ్యాటింగ్ చేయడంలో ఎంత బ్యూటీగా ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. బట్ అఫ్ కోర్స్ ఈ మధ్యకాలంలో ఈ జనరేషన్ వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోవచ్చు డిఫెన్స్, బట్ డిఫెన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్రికెట్, ఇన్ లైఫ్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ విజయ్, మీ ఎక్స్పర్టీస్ అండ్ అనాలిసిస్ అందించినందుకు. ఇట్లా మాట్లాడుకుంటే పోతే T20 లాగా 20 minutes కాన్వర్జేషన్ అనేది ఉండదు, టెస్ట్ మ్యాచ్ లాగానే ఇప్పుడు జరుగుతున్నట్టుగా 3 days నుంచి 4 days 5 days ఇలా కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. ఏది ఏమైనా కూడా మన విజయ్, కమెంటేటర్ విజయ్ చెప్తున్నట్టుగా టెస్ట్ సిరీస్ని ఆడే ప్లేయర్కే కాదు, చూసే క్రికెట్ ఫ్యాన్కి కూడా పేషెన్స్ కావాలి. దానికి తగ్గట్టుగానే మ్యాచ్లను చూడండి, మ్యాచ్లను ఎంజాయ్ చేయండి. అండ్ మెయిన్గా ఇంపార్టెంట్ నోట్, ఇది ఈ 5 టెస్ట్ సిరీస్ల ఫార్మాట్ కానీ లేకపోతే ఇందులో వచ్చే రిజల్ట్ కానీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం టాప్ 2లో ఉన్నాం కాబట్టి మనం ఈ సిరీస్ గెలిస్తే ఆటోమేటిక్గా మనం ఫైనల్కి వెళ్తాం, ఆస్ట్రేలియాతో ఆడబోతున్నాం, ఇంపాక్ట్ అనేది ఉండబోతోంది. అండ్ మెయిన్గా విజయ్ ఒక కొత్త టర్మ్, బస్బాల్ టెక్నిక్ అనేది ఒక టర్మ్ తీశారు. ఇది నెక్స్ట్ వీడియోలో మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. టిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.